India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. కార్మిక ఎన్నికలకు పూర్తి రంగం పూర్తయిందని చెప్పుకోవచ్చు. రేపే కార్మిక సంఘం ఎన్నికలు. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికల కోసం పూర్తి కసరత్తు జరిగింది. ప్రధానంగా కార్మికుల కష్టాలు ఈ ఎన్నికలతో తీరుతాయా లేదా, అసలు కార్మికులు ఏమంటున్నారు, ప్రస్తుతం కార్మికులు రేపటి ఎన్నికలను ఏ విధంగా స్వాగతిస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. వాస్తవాలు ఏం జరుగుతుందో అసలు సింగరేణిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింగరేణి కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది బాగా విపరీతంగా జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో అందరికీ ఇస్తాను కానీ మినహాయింపులు మాకేమీ ఇవ్వడం లేదు. రెండవది సంతింటి పథకం లేదు. ఒక కార్మికుడు ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు డ్యూటీ చేసినా కూడా అతనికి ఒక ఇల్లు కట్టుకుందామన్నా స్థలం లేదు. దీన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు ఏ పార్టీ ఎన్ని గెలిచినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాకు సంతింటి పథకాలు అనేవి మాకు పెట్టాలి. మాకు ఇంకా చాలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. పార్టీలు సమస్యల మీదనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సమస్యల మీదనే మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరితో ఏ యూనియన్ గురించి అంటే మన ఎవరి గురించి అంటాము. అన్ని యూనియన్లు మన ఎవరైనా కార్మికుల కొరకు కష్టపడతారు, కార్మికుల కొరకు చేస్తారు. కాకపోతే ఎందుకంటే మనకు ఏవి ఎలక్షన్లో పెట్టిన హామీలు ఇవి నెరవేర్స్తలేవు. అవి మాకు నెరవేర్చాలి మా కోరికలు. ఏంటి ప్రధానంగా గతంలో ఉన్న సంఘాలు కావచ్చు, గతంలో ఉన్న పాలకులు కావచ్చు, కార్మికులకు ఏం చేస్తా అని చెప్పిండ్రు, ఏం జరగలేదు? కార్మికులకు అన్ని యూనియన్లు కొన్ని చేసేవారు చేసినాయి, వాళ్ళు సాధ్యమంత వాళ్ళు చేసినాయి. ఇప్పుడు చేసేటి ఏంటి అంటే సంతింటి పథకం కావాలి. ప్రతి కార్మికునికి 2 గుంటల జాగా కావాలి. అతనికి ఇల్లు కట్టుకోవడానికి వసతులు కల్పించాలి. అది మా కోరిక. అవి అటువంటివి నెరవేరుస్తామంటాను. ఇంతవరకు అందరూ చెప్తాను కానీ ఎవరు నెరవేర్స్తలేరు. కేసీఆర్ ప్రభుత్వం 10 లక్షలు రుణం ఇచ్చింది. వాటికి వడ్డీలో రుణం ఇచ్చింది. 10 లక్షలు కాకుండా ఒక 20 లక్షలన్నా శాంక్షన్ చేసి ఆ వడ్డీ కూడా లేకుండా మాకు ఇచ్చి సహకరించాలని 2 గుంటల జాగా ఇవ్వాలని ప్రతి కార్మికులను కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. కార్మికులకు సంబంధించిన హక్కుల కోసం పూర్తి స్థాయిలో గతంలో మేము పనిచేసినాం. అయినప్పటికీ కార్మిక ప్రాంతాలలో ఒక్క ఓటు కూడా మాకు పడలేదని ఒక రకంగా నిరుత్సాహంలో ఉన్నారని అంటున్నారు. ఈ పడలేదంటే కొన్ని కలహాల వల్ల అది దేశమంతా అది అయింది. మనం ఒక్కలం చేసేది ఏం కాదు. అది ఏ ప్రభుత్వానైనా కూడా ఒక 10 సంవత్సరాలు చూసిరు అంటే ఎంత మంచి వాళ్ళైనా మన ఇంట్లో గొడవలు వస్తాయి, మనకు ఉంటాయి. ఆ సమస్యలు అంటే అందరికీ ఉంటాయి. అవన్నీ అలాంటి మనం కుటుంబ కలహాల వల్ల మీద కార్మికుల సమస్యలు ఇప్పుడు ఏమున్నాయి, ఏం కావాలని ఈసారి ట్రేడ్ యూనియన్లకు మీరు ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, పలు సంఘాలకు ఏం డిమాండ్ చేశారు కార్మికులు? మేము కార్మికులకు ఒకటి విజ్ఞప్తి చేసుకుంటాం. యూనియన్ నాయకులు అందరికీ మాకు కావాల్సింది సంతింటి పథకం కావాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. రాహుల్ గాంధీ కూడా మాకు కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మాఫీ చేస్తామని ప్రపోజల్ తెలిసింది. మాకు సంతింటి పథకం ఇస్తామనుకుంటారు. అందుకొరకే అందరూ కాంగ్రెస్ మొగ్గు చూపుతుంటారు. కొంతమందితోటి మాట్లాడిద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఎట్లుంది ఎన్నికలు వేడి తగ్గిందా? ఎన్నికల వేడి మీదనే ఉన్నదా? ఎన్నికల వేడి ఉంది. ఏ పార్టీ గెలిచినా కార్మిక సంక్షేమం జరగాల. సంతింటి పథకం కానీ, ఐటీ మ్యాప్ కానీ కార్మికులకు న్యాయం చేకూర్చాలి. ఏది గెలిచినా కార్మికుల సంక్షేమం చూడాలి. సంతింటి పథకం ఒకటి రావాలి. 200 గజాలు ఏ పార్టీ గెలిచినా కార్మికులకు న్యాయం చేయాలి. అది కార్మికులందరూ కోరుకున్నది. ఏ పార్టీకి ప్రధానంగా ఫ్లెక్స్ లాంటి కొన్ని ట్యాక్సులు ఎత్తేయాలని కార్మికుల ప్రధాన డిమాండ్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. రకరకాల కష్టాలతో కార్మికులు పుట్టెడు సమస్యలతో ఎదురు చూస్తున్నారు. ఈసారన్నా ట్రేడ్ యూనియన్లు మా సమస్యలు పరిష్కరిస్తాయని ఆశగా ఉన్నారని గతంలో నిన్నటి చెప్పిన కార్మికుల పరిస్థితి. ఇక్కడ ఏముంది, ఈ మైండ్ మీద ఏముంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచినా సంతోషమే. కార్మికులకు న్యాయం చేయాలి. ఐటీ మ్యాప్ చేయాలి. సంతింటి పథకం రావాలి. ఒకటి 200 గజాలు జాగిస్తాను. ఏ పార్టీ గెలిచినా అన్ని కార్మిక సంక్షేమ కోరుతాయి. ఏది గెలిచినా కార్మికులకు అందరికీ న్యాయం జరగాలి. అది కార్మికులందరూ కోరుకున్నారు. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నదో అది పరిష్కారం కావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇంకొంతమంది కార్మికులు ఉన్నారు. మాట్లాడారు. బాపు, ఏంటి రేపు ఎన్నికలు జరుగుతున్నాయి? రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకుముందు బాగా నమ్మినాం మా సమస్యలు తీరుస్తుందని. ఇప్పుడు ఆ కార్మిక సంఘానికే సమస్య వచ్చింది. ఇక మా సమస్యలు ఎప్పుడు తీరుతారు? కాకపోతే కార్మికులందరూ ఏ యూనియన్ కోరుకుంటారో వాళ్ళందరి మనసులు ఉంది, వాళ్ళు కోరుకుంటారు. కార్మికుల న్యాయం జరుగుద్ది.
ఏంటి అసలు ఏ సమస్యలు మీకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కారం కావాలని? దీర్ఘకాలిక సమస్యలు లేదు సార్. మేము చేసి మాకు ₹1,00,000 వస్తాను జీతం, కానీ 50,000 కట్ అవుతున్నాయి ట్యాక్సే. మేము చేసిన లాభం ఏంది? లాభం లేదు. మాకు కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తలేదు. కష్టానికి తగ్గ ఫలితం లేదు. ఇంతకుముందు బాలకృష్ణ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పిండు, నేను అసెంబ్లీలో మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా మీ ట్యాక్స్ రద్దు చేస్తా, రద్దు చేయకపోతే వచ్చి చెట్టు కట్టేసి కొట్టుమన్నాడు. ఆయన ఇప్పుడు ఏడున్నా మాకే తెలియదు. నమ్మినాం సార్. కార్మికులనే నమ్ముతారు, నమ్మితే మోసం చేసే సంఘాలు బాగున్నాయి. ఈసారి కార్మికులు మోసపోయే దేశంలో లేరు. ఇవ్వలకు తీర్పిస్తారు కార్మికులు అలకిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో మేము ఒక రకంగా నిరుత్సాహంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం పూర్తి స్థాయిలో. చెప్పండి, ఏంటి? మేము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో 10 సంవత్సరాలు కీలకంగా పనిచేసినాం. కార్మికుల సమస్యల కొరకు నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉన్నాం, మా వరకు మేము పూర్తిగా. కానీ ఈరోజు పార్టీ ఓడిపోయిందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఎన్నికల్లో పోటీ చేయద్దనడం ఒక ఆత్మహత్య సదృశ్యం. ఇప్పుడు హెచ్ఎంఎస్ వాళ్ళు ఉన్నారు, సిఐటి వాళ్ళు ఉన్నారు, గెలుస్తారని నమ్మకం లేదు. కానీ వాళ్ళ ఏంటి అన్నది ఏమన్నది చెప్తున్నారు. పోటీ ముఖ్యంగా ఐఎన్టీసీ, ఏఐటీసీ, టీబీజీకేస్ మధ్య ఉంటుందని అనుకున్నారు. కానీ అట్లాంటి పరిస్థితిలో 2 సార్లు ఎన్నిక కాబట్టి వేలాది మంది కార్మికుల కార్యకర్తలు ఉన్న సంఘాన్ని నిర్వీర్యం చేసి పార్టీ నట్టేట ముంచి ఒకప్పుడు చందాలు వసూలు చేయనీయలేదు, వేరే చేయలేదు. ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడం చాలా బాధాకరం. కాబట్టి ఈ పరిస్థితిలో అధికార పార్టీ సపోర్ట్ ఉంటేనే మనం ట్రేడ్ యూనియన్ మనగలిగే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ముఖ్యమైన డిమాండ్లు ఐఎన్టీసీ వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీలు ఎట్లయితే రాష్ట్రంలో 6 గ్యారంటీలు నమ్మి ప్రజలు 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రో, ఐఎన్టీసీ కూడా ఇక్కడ సింగరేణిలో 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్మికులు ముఖ్యంగా ఎక్కువ కోరుకునే మాట సొంతింటి పథకం. సొంతింటి పథకం అంటే 250 గజాల స్థలం ఇస్తామని ఐఎన్టీసీ వారు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అంటారు. కానీ వాళ్ళతో సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ సహకారం ఉండదు. అదొక పెద్ద సమస్య. అలాగే కార్మికులందరూ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చాలా ఆవేదన పడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి పార్లమెంట్లో మాట్లాడినా బీజేపీ ప్రభుత్వం దుందుడుకు స్వభావంతో కార్మికులకు ఏ మాత్రం కూడా న్యాయం చేయకుండా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తుంది. సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. ఆ సమయంలో అన్ని సంఘాలను కలిసి పోరాటం చేసిన ఫలితంగా సింగరేణికి సంబంధించిన 4 బ్లాకులు ప్రైవేటు పరం కాకుండా కాపాడుతున్నాయి. కానీ ఆ అపాయం ఇంకా మెడ మీద కత్తిలాగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఐఎన్టీసీ వాళ్ళు వచ్చి 6 గ్యారంటీలు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు పెర్క్స్ మీద మేనేజ్మెంట్తో ఎట్లయితే కోల్ ఇండియాలో ఉందో ఆ టైపుగా మేము చేస్తామని చెప్పడం. ముఖ్యమైన డిమాండ్ ఏదైతుందో కార్మికులు కోరుకుంటున్నది 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన దాంట్లో తర్వాత వాళ్ళకి ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఉదాహరణకు మేమే ఒక ఉదాహరణ. అలా ఎందుకంటే సంపాదించిన పైసలన్నీ కట్టుకుంటే ఇల్లుకే అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 250 గజాల స్థలం ఇవ్వడం మాత్రమే కాకుండా 10 లక్షలు ఏదైతే వడ్డీకి రియంబర్స్మెంట్ ఇస్తున్నారో గృహం కొరకు తీసుకున్న రుణాన్ని దాన్ని 20 లక్షలకు తప్పనిసరిగా పెంచుతామంటున్నారు. ముఖ్యంగా హెల్త్ సమస్యలు ఎక్కువ సింగరేణి కార్మికులకు వస్తాయి. మనం ఇక్కడికి వెళ్ళి రెఫరల్ పెడుతున్నాం కావచ్చు, కానీ కొంతమందికి వస్తుంది. అందరికి కావాలంటే కొన్ని కోట్ల రూపాయల హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ కడుతున్నారు సింగరేణి యాజమాన్యం. ఈ హాస్పిటల్ని కూడా ఆధునీకరించి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొచ్చి 6 హాస్పిటల్స్ను తప్పనిసరిగా మంచిగా ఆధునీకరిస్తామని చెప్పారు. 6 డిమాండ్లలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వీలైతే గోదావరికని లేకుంటే శ్రీరాంపూర్లో చేస్తామన్నారు. మహిళా ఉద్యోగులు ఇప్పుడు ఈరోజు ఎక్కువ వరకు వస్తున్నారు. వాళ్లకు అండర్గ్రౌండ్ దిగడం అనేది ఒక మెడ మీద కత్తి ఉంది. ఫస్ట్ ఫీమేల్ ఎంప్లాయ్మెంట్లో వాళ్లకు సర్ఫేస్ అని వచ్చేది. ఇప్పుడు సర్ఫేస్ తీసేసి అండర్గ్రౌండ్ కార్మికులకు యువకులకు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. అండర్గ్రౌండ్ తీస్తే వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి మహిళలకు కూడా సాధికారికత ఇచ్చి వాళ్ళకు మంచిగా ఉండేట్టుగా చూస్తామని ఐఎన్టీసీ చెప్పింది. కాబట్టి ఈ 6 గ్యారంటీలు కార్మికులను ఎట్లయితే ప్రజలు 6 గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రో సింగరేణిలో తప్పనిసరిగా ఇస్తారన్న విశ్వాసం ఉంది. ఎందుకంటే కలకాలం పాటు ఈరోజు సింగరేణిలో కొత్తగా 15,000 మంది యువకులు వచ్చిండ్రు. ఈ బొగ్గు బావులు బంద్ కాబోతున్నాయి. నిరంతరం మైనింగ్ ప్రక్రియ అనేది కొత్త బావులు తీసుకుంటూ రావాలి. 100 సంవత్సరాలు సరిపడే బొగ్గు నీళ్ళు తెలంగాణలో ఉన్నాయి. అయినా బీజేపీ ప్రభుత్వం మనకి ఇస్తలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అది చేయొచ్చు. ఒకవేళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక్కడ సింగరేణికి వచ్చి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయడం కాకుండా కొత్త బావులను పాత లెక్కల నామినేషన్ పద్ధతులు ఇస్తారన్న నమ్మకం ఉంది. ఒకవేళ అధికారంలో రాకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సింగరేణి కార్మికుల సమస్యలు తీర్స్తామని చెప్తున్నారు. మాకు మల్లు బట్టి విక్రమార్క గారు కానీ లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు కానీ వీళ్ళందరికీ సింగరేణి కార్మికుల మీద ఒక అపారమైన వాళ్ళకు అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వ సహకారంతో వారి సహకారంతో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి అతి తక్కువ సమయమైనా కూడా 4-5 రోజుల్లో సింగరేణి యూత్ కానీ అన్ని వర్గాల కార్మికులు ఈరోజు ఐఎన్టీసీని ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద సంఘమైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మేము 80-90% ఐఎన్టీసీలకు రావడం జరిగింది.
బేషరతుగా ఎలాంటి పోస్టుల గురించో వీటి గురించో చర్చలు కాదు, ఇక్కడ నాయకత్వం సంప్రదించడం ఇదైతేనే అవుతుందన్న ఉద్దేశంతో మేము అందరం రావడం అవుతుంది. కాబట్టి మా బలం వాళ్ళ బలం, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఐఎన్టీసీ జెండా ఎగరేస్తుంది, గడియారం గుర్తు కేంద్రంలో వస్తుంది. ప్రధానంగా ఒక విషయం చెప్పండి, 6 గ్యారెంటీలు అంటారు. ఇప్పటికే ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత పలు గ్యారెంటీల అమలు కోసం ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం రేపు పొద్దున కార్మికులకు ఏ విధంగా చేస్తుంది? నిన్నటి వరకు మీరు టీబీజీ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి, ఎట్లా అంటే కార్మికుల సమస్యలకు ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం ఉండే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మీకు వాస్తవాలు చెప్పాలి. కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చారన్నారు, గవర్నమెంట్ నుంచి ₹1 రాలేదు. సింగరేణి ఫండ్స్ చేస్తున్నాయి, లాభాల వాటా ఇచ్చారు. సింగరేణి ఫండ్స్లో ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు పట్టించుకునే వాళ్ళు కాదు. వారి దగ్గరికి మా యూనియన్ నాయకులు పోతే అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయారు. కార్పొరేట్ వైద్య సదుపాయం తల్లిదండ్రులకు ఇచ్చారు. దాని డబ్బులన్నీ ఎవరు పెడుతున్నారు? మా సింగరేణి సంస్థ పెడుతుంది. సింగరేణి సంస్థ ఈరోజు కార్మికులు సంపాదించి కష్టపడి వేల కోట్ల రూపాయల లాభాలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో డివిడెండ్ రూపంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న సంస్థ నిధులు సరిగా బయటికి పోకుండా కార్మికుల సంక్షేమానికి పెడితే చాలు, ఇవన్నీ చేయగలుగుతాం. ఒకటి మాత్రం ఇక్కడ కొత్త బావులు తీసుకురావాలంటే ప్రభుత్వ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం కావాల్సి ఉంటుంది. అది సింగరేణి సంస్థ పరిధి కాదు. అది ఒక్కటి తప్ప దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు అండదండలు ఉన్నాయి కాబట్టి చేస్తామంటున్నాం. ఇప్పుడైతే హాస్పిటల్స్ ఆధునీకరించాలనేది అది సింగరేణి పరిధిలో ఉన్న విషయమే ఉంటుంది. 20 లక్షల వడ్డీకి రుణం ఏదైతే తీసుకుంటామో వడ్డీ రియంబర్స్మెంట్ చేయాలని సింగరేణి పరిధి. ఇప్పుడు 10 లక్షలకు ఎవరు ఇస్తున్నారు? సింగరేణి వాళ్ళే ఇస్తున్నారు. మహిళలకు సాధికారికత అంటే ఎవరు చేస్తారు? సింగరేణి వాళ్ళే చేస్తారు. అంటే సింగరేణి యాజమాన్యాన్ని సరైన రీతిలో ట్రేడ్ యూనియన్ నాయకులు పోయి సార్ పోటీ ఎవరెవరికి ఉండబోతుంది? మీకు ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్యనే పోటీ ఉంటుంది, మిగతా నామమాత్రంగానే ఉంటాయని తెలియజేస్తున్నాం. చాలా బలంగా గతంలో ఉన్న మీ మాతృ సంస్థ టీబీజీ కేసు కూడా ఏఐటీయూసీకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు, నిజం? అది చాలా తప్పు. ఇప్పుడు ఎందుకంటే శ్రీరాంపూర్ ఏరియాలో 9,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడికి వెళ్ళి ఒక్కరో ఇద్దరు తప్ప 190% మంది టీబీజీ కేసు కార్యకర్తలు ఏ కమిటీలో ఉన్నా ఏది లేకున్నా హార్డ్ వర్క్ పనిచేసే వాళ్ళందరూ మాతో వచ్చారు. మీరు అన్ని వివరాలు ఏ బాయ్ వైజ్గా ఇవ్వమంటే మేము ఇస్తాం. తర్వాత గోదావరి కండ్ల కూడా RG3 11 డివిజన్లో మీ పరిస్థితి ఏ విధంగా? 11 డివిజన్లకు కనీసం 9 డివిజన్లు మేము గ్యారెంటీగా గెలుస్తామని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2017లో గెలవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు గెలవని మనుగూరు ఎల్లందుని కూడా తీసుకురావడానికి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేశారు. ఈరోజు అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్తగూడెం రీజన్లోని 4 డిపార్ట్మెంట్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి కానీ RG3, RG2 దుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు చూస్తున్నారు. RG1లో రాజ్ సింగ్ ఠాకూర్ గారు చూస్తున్నారు. ముఖ్యంగా సింగరేణిలో గెలవాలంటే శ్రీరాంపూరే కీలకం. ఒకప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2 సార్లు గెలిచినా కూడా అత్యధికమైన చోట ఇక్కడికి వెళ్ళి దీన్ని ప్రేమ్ సాగర్ రావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారు ఇక్కడ స్వయంగా వచ్చి ఒక మీటింగ్, భారీ మీటింగ్, ఒక పూట పిలుపుతోని 3,000 మంది కార్మికులు వచ్చారు. ఇక్కడ ఉండేదే 9,000 చిల్లర కార్మికులు. 4,500, 4,000 వచ్చినా గెలుస్తుంది. మీటింగ్కి వచ్చిన వాళ్ళే 3,000 మంది ఉన్నారు. తర్వాత వారిని నిన్న బావుల మీదకి రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా అందరితో కలవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎలాగైతే మొన్న జరిగిన ఎన్నికల్లో అంతా 26 రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ 66,000 మెజారిటీ, రాష్ట్రంలో 2వ అతిపెద్ద మెజారిటీ ప్రేమ్ సాగర్ రావు గారికి వచ్చింది. దానికి కారణం ఈ శ్రీరాంపూర్ ఏరియా ముఖ్యం. కాబట్టి శ్రీరాంపూర్ ఏరియాలనే మేమందరం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వాళ్ళం కూడా అందరం కలిసినాం, కార్యకర్తలు అందరం కలిసినాం. కాబట్టి టీబీజీ కేసు సిపిఐకి మద్దతు ఇస్తుందనేది అవాస్తవం. తప్పనిసరిగా ఐఎన్టీసీకి మద్దతు ఇస్తున్నాం. మా మద్దతు, అందరి మద్దతు, వారి నాయకత్వం, తర్వాత ఇక్కడ వర్గపోరు లేదు, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం దాని కింద. కాబట్టి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో యూనియన్ ఉంటుంది. వారి అపార అనుభవం, 35 ఏళ్ల కింద వాళ్ళు సాజాకు వారు నడిపారు. సిక్కా జనరల్ సెక్రటరీ ఉన్నారు. అప్పుడు 30 ఏళ్ల కింద కూడా మేము సిక్కా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా అప్పుడు పనిచేసిన వాళ్ళు ఉన్నాం. క్లర్కల్ క్యాడర్ నుంచి వచ్చినాయి కాబట్టి సర్క్యులర్ల మీద మాకు అవగాహన ఉంది. సమస్య ఎట్లా పరిష్కరించాలనే దాని అవగాహన ఉంది. కాబట్టి మమ్మల్ని కార్మికులు విశ్వసిస్తారు. గత 25-30 సంవత్సరాల నుంచి కార్మికులకు ఏ రంగంలో పోయినా, హాస్పిటల్స్ కానీ ఏ రంగంలో అయినా 24 గంటలు అందుబాటులో ఉన్నామంటే మేమే అందుబాటులో అందరం కలిసి ఉన్నాం. కాబట్టి అందులో ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి మా నాయకత్వాన్ని విశ్వసించి కార్మికులు అఖండ మెజార్టీ శ్రీరాంపూర్లు ఇస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న పరిస్థితి. దానికి మా ఐఎన్టీయూసీ పూర్తి స్థాయిలో ముందుండి పనిచేస్తుంది. కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది. చెప్పండి, ఏంటి అసలు ఏం పరిస్థితి? గడియారం పరిస్థితి ఏంటి? చాలా బాగుందండి. కార్మికులు అందరూ కూడా ఈరోజు ఛార్జింగ్ ఉందా లేదా? సెల్ పనిచేస్తుందా లేదా? గడియారం ఫుల్ ఛార్జ్ ఉంది. 11 డివిజన్లు గెలిచే అవకాశం 100% ఉంది.
కార్పొరేట్ స్థాయి కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గెలిచిందనే ఇదనా, లేదంటే కార్మికులకు గతంలో మీరు ఏం చేయలేదు, ఆ ప్రెక్స్ లాంటి పరిస్థితులు, ఓసీలు, పలు రకాల అన్యాయాలే అప్పుడు కార్మికుల మీద జరిగినాయని కార్మికులు చెప్తున్న పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. అప్పటి నుంచి కూడా వేరే సంఘాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని వాళ్ళు చేయడం కొంచెం జరిగింది తప్ప జాతీయ స్థాయిలో కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన ఇంకా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాదు. అది ఏదైతే కొంత పెర్క్స్ మీద అలవెన్స్ల మీద కొంత రిఫండ్ చేయగలుగుతాం తప్ప కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి దానివల్ల ఇక్కడ కొంత ఒడిదుడుకులు జరిగినాయి తప్ప. కానీ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు 45 నిమిషాల పాటు 100 మంది సింగరేణి కార్మికులతో మాట్లాడడం జరిగింది గోదావరిలో. అప్పుడు వెంబడే పెద్దపల్లి బహిరంగ సభలో కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కోల్ వర్కర్స్కు ఒక ప్రత్యేక ప్యాకేజీ లాగా ఇవ్వాలని, తక్కువ చేయాలని, రిబేట్ స్లాబ్ అనేది ఒకటి తీర్మానం చేయడం జరిగింది వాళ్ళు. అంతే స్వంతింటి పథకం ఏదైతే సింగరేణి మిగులు భూములు కానివ్వండి, కొన్ని గవర్నమెంట్ భూములు కానీ ప్రత్యేకంగా కొంత కొన్ని భూములు మరి సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న కార్మికులకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పేసి ఐఎన్టీసీ 6 గ్యారెంటీలో ఇది కూడా ప్రధానమైనది ఫస్ట్. కాబట్టి కార్మికులకు ఈసారి సొంతింటి పథకం ఇచ్చి తీరుతాం మేము. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, మిగతా ఏదైతే మనలో 6 గ్యారెంటీలు పెట్టారో మహిళల సాధికారత కానివ్వండి, ఇతరత్ర అనేక కార్యక్రమాలు ఈరోజు ఖచ్చితంగా ఐఎన్టీసీ చేస్తుంది. కాబట్టి కార్మికులంతా నమ్మి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దల సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంది. మరి మొన్ననే 12 స్థానాలు 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ కోల్ బెల్ట్లో ఎమ్మెల్యేలు కూడా మరి దీనికి సహకారం తప్పనిసరి అవసరం. కాబట్టి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ఏదైతే 339 ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేందుకు గతంలో ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ చేసిందంటే ఇందిరాగాంధీ హయాంలో వారి హయాంలో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చలవ వల్లే చేస్తారని చెప్పి మేము ఐఎన్టీసీ బలంగా నమ్ముతా ఉంది. ఐఎన్టీసీ విధానం అది 2014లో ఏదైతే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అధికారంలో ఎయిర్పోర్ట్లు కానీ, ఫిష్ యార్డ్లు కానీ, ఎల్ఐసీలు కానీ, రైల్వేస్ కానీ, కోల్ మైన్స్ కానీ ఇవన్నీ కూడా వేలం పాటలు పెట్టి ప్రతిదీ అమ్ముకుంటా పోతూ ఉన్నాడు. దాన్ని అడ్డుకోవాలంటే ఈరోజు బలమైన కార్మిక సంఘం, ఈరోజు ఐఎన్టీసీ దేశంలో 3,30,00,000 మంది సభ్యత్వం ఉన్న సంఘం, అలాగే కాంగ్రెస్ పార్టీ బలమైన పక్షపాత సంఘం, ప్రతిపక్ష సంఘం. కాబట్టి ఈ సంఘం రేపు అధికారంలోకి వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి ఈ సంఘాన్ని గెలిపించుకొని, ఈ పార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా కార్మికులకు ఏదైతే గతంలో చేసిన మంచి పనులన్నీ కూడా అవే అమలవుతాయి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది, ఈ కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ పోతుంది ముఖ్యంగా. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికి కూడా చాలని 15,000 జీతంతో పనిచేస్తూ ఉన్నారు. అది చాలా దురదృష్టం. ఎందుకంటే ఒకే సంస్థలో 10 లక్షల జీతం. 10 సంవత్సరాల నుంచి ఎక్కడ మీ సంఘం ఉద్యమం లేదు, ధర్నా లేదు, నిరసన లేదు, ఖచ్చితమైన ప్రైవేటీకరణ మీద రణబేరి యాత్రని తీసుకొని గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు ఐఎన్టీసీ పోరాటం చేసింది. ఇదే కాదు, ఇంకా అనేక మీకు రికార్డులు ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి పాత్ర ఐఎన్టీసీ ఉంది. ఇందులో పెద్దలు జనకప్రసాద్ గారు అపారమైన అనుభవం కలిగిన నాయకుడు. ఇక్కడ వారికి తెలిసిన సబ్జెక్ట్ అసలు సింగరేణిలో ఏ నాయకుడికి కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పోరాటాలు కానీ, ధర్నాలు కానీ అవన్నీ రికార్డ్స్ మేము ఇస్తాం. ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా ఐఎన్టీసీ పోషించింది. కాబట్టి ఈరోజు కార్మికులందరూ కూడా మా పక్షానికి మరి ఈ సంఘం అయితే చేయగలుగుతారు వచ్చింది. కాబట్టి ఈరోజు ఇంత మెజారిటీతో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఖచ్చితంగా శ్రీరాంపూర్లో 6 నుంచి 7,000 మెజారిటీ వస్తుంది. ఇక్కడ 9,000 మంది కార్మికులు ఉన్నారు. ఇక్కడ 6 నుంచి 7,000 ఓట్లు వస్తాయి. అలాగే సింగరేణి వ్యాప్తంగా దగ్గర 40,000 ఓట్లలో 25 నుంచి 30,000 సాధిస్తామని చెప్పి మాకు అపారమైన నమ్మకం ఉంది. కార్మికులు కూడా ఆ విధంగా స్పందిస్తూ ఉన్నారు. మేము పోతే ఖచ్చితంగా మీరు గెలుస్తారు, వెళ్ళండి, మాకు సొంత పథకం తేండి మీరు అని చెప్పి భరోసా ఇస్తూ ఉన్నారు మాకు ఈరోజు. కాబట్టి ఆ నమ్మకంతో మేము అందరం కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మరి ప్రేమ్ సాగర్ రావు కానీ ఇక్కడ ఆ సార్ నాయకత్వంలో, అలాగే జనప్రసాద్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా శ్రీరాంపూర్ ఏరియాలో భారీ మెజార్టీతోటి గెలవబోతా ఉంది ఐఎన్టీసీ. ఇది పరిస్థితి ప్రధానంగా పూర్తి స్థాయిలో. అంటే సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లు ఉంటాయి. 11 డివిజన్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి గాను ఇప్పటికే దాదాపుగా 40,000 మంది కార్మికులు రేపు ఓటు హక్కును వినియోగించుకుపోతున్నారు. ప్రధానంగా ఆ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కార్మికులు దీర్ఘకాలికంగా సమస్యలు అదే విధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటిని పరిష్కరించి మా వైపు ఎవరు నిలబడతారో వారికే మేము ఖచ్చితంగా ఓటేస్తామని అయితే కార్మికులు చెబుతున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే పలు
సంఘాలు ఐఎన్టీయూసీ కావచ్చు, అదేవిధంగా టీఎన్టీయూసీ కావచ్చు, ప్రధానంగా ఏఐటీయూసీ కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఇలా పలు సంఘాలు ఇప్పటికే కార్మికులతో కలుస్తున్నాయి. కార్మికులతో కలుస్తూ పలు రకాల తమ చేస్తున్న కార్మికులకు చేసిన పనులను చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కార్మికులకు ఏం చేస్తామన్న దానిపై చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధానంగా అటు ఏఐటీయూసీ నుంచి సీతారామయ్య కావచ్చు, ఇటు ఐఎన్టీయూసీ నుంచి జనక్ ప్రసాద్ కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, అదేవిధంగా బిఎంఎస్ కావచ్చు, ఇలా పలు సంఘాల నాయకులు కూడా కీలకంగా ఇప్పటికే కార్మికులతో సమావేశం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా కార్మికులు ముక్త కంఠంతో ఉన్నారు. మేము ఏ దీనికి ఓటేయాలో మాకు తెలుసు, మా సమస్యలు పరిష్కారం చేసేవారికే మేము ఓటేస్తాం తప్ప ఇప్పుడు ఏదో చెప్తే ఓటేసే పరిస్థితి లేదని అటు కార్మికులు చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఆ కార్మికుల ప్రధాన డిమాండ్ ఒకటి, మేము 6 కాలం పనిచేసిన తర్వాత ₹1,00,000 వస్తే దాంట్లో 50,000 కట్ అవుతున్నాయి. కాబట్టి ప్రధానంగా పెరెక్స్ లాంటి ట్యాక్సులు వెంటనే రద్దు చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి ప్రధాన డిమాండ్ వెంటనే పరిష్కరించే నాయకులు మాకు కావాలి, ఉద్యమం చేసే విధంగా రెడీగా ఉండాలని నిన్నటి గ్రౌండ్ రిపోర్ట్లో కూడా మనకు తెలిసిన పరిస్థితి కనబడింది. అయితే కార్మికులు చాలా స్పష్టంగా మనుగూరు కొత్తగూడెం, అదేవిధంగా RG1 నుంచి శ్రీరాంపూర్ అటు గోలేటి వరకు పూర్తి స్థాయిలో ముక్త కంఠంతో ఈసారి ఖచ్చితంగా తమ హక్కుల దిశగానే ఓటేయబోతున్నామని ఇంటర్నల్ మనకు ఒక సమాచారం అయితే ఉంది. ప్రధానంగా తమ హక్కుల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో ఈసారి మా ఓటు హక్కు ఉండబోతుంది, ఏ ప్రలోభాలకు మేము లొంగమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఐఎన్టీసీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తుంది, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ఈసారి కార్మికులు సహకరిస్తారు, మేమే గెలుస్తాం, మేము గెలిస్తే పలు రకాల సేవలు చేసే ప్రయత్నం ఉంటుంది, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం కాబట్టి మాకు సహకరించాలని ఇటు అప్పీల్ చేస్తున్న పరిస్థితి. అటు పూర్తిగా ఏఐటీయూసీ కూడా చాలా స్పష్టంగా కార్మికుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం, ఎర్రజెండా వారసత్వాన్ని పొనికించుకున్నాం కాబట్టి గతంలో మాకు చరిత్ర ఉంది, మాకు అన్ని రకాలుగా కార్మికులు అండగా ఉన్నారు, కార్మికులకు మేము అండగా ఉంటామని చెబుతున్న పరిస్థితి. అయితే దీంట్లో మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ రిలీజ్ చేసింది. బూటకపు ఎన్నికలు ఈ కార్మికుల ఎన్నికలను పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయాలని చెప్పిన పరిస్థితి. కార్మికులు పోరాటంతో తమ హక్కులు సాధించుకుంటాయి, కార్మికులు అందరూ పోరాటం చేయాలి, పోరాటం చేసి హక్కుల సాధన దిశగా జరగాలి అని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే పలు సంఘాల నాయకులకు హెచ్చరించాం, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పామని అటు మావోయిస్టు పార్టీ కూడా లేఖ రిలీజ్ చేసిన పరిస్థితి తెలిసింది. అది కాస్త చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసింది. అయితే పూర్తిగా పలు సంఘాలు 11 సంఘాలకు సంబంధించిన నాయకులు నిన్నటితో ప్రచారం పూర్తి చేశారు. ప్రచారం పూర్తి చేసి కార్మికులతో ఇంటర్నల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, గెలుపు దిశగా కొంత కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కార్మికులతో పలు రకాల స్నేహితులను దింపుతున్నారు, వారికి సంబంధించిన సన్నిహితులను దింపి కార్మికుల ఓట్ల కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పక తప్పదు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.